Hello everyone, welcome back to our channel Food and Crafty Home. ఈ రోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన నాన్ వెజ్ రెసిపీ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీని చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ చికెన్ ఫ్రైని రోటీతో కానీ రైస్తో కానీ చపాతీతో కానీ బిర్యానీతో కానీ ఇలా ఏ డిష్కైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరి లేట్ చేయకుండా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీలోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, పుదీనా అలాగే కొద్దిగా మెంతాకుని యాడ్ చేసుకోండి. మెంతాకు అనేది మీరు కొద్దిగా యాడ్ చేసుకోండి, జస్ట్ నీచు వాసన పోవడానికి మాత్రమే. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చికెన్కి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది, సో మీరు చికెన్కి తగినట్టు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆనియన్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి గరిటెతో ఒకసారి తిప్పుకుందాం. ఇలా తిప్పుకోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోండి చికెన్ని 1/2 kg యాడ్ చేసుకుందాం. చికెన్ ఫ్రైకి ఎప్పుడు బోన్లెస్ కన్నా బోన్తోనే చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇలా 1/2 kg చికెన్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికంత పసుపుని యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుందాం. ఇలా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ 10 to 15 minutes వరకు వాటర్ వేయకుండా ఆయిల్లోనే చికెన్ని బాగా ఉడకనియండి. చికెన్ అనేది ఉడికిన తర్వాత ఇప్పుడు గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ 1 నిమిషం పాటు మళ్ళీ తిరిగి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఒట్టి కారం పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పొడిని యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం, వెల్లుల్లి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 లేక 3 లవంగ ముక్కలు, 2 లేక 3 మిరియాలు అలాగే కొత్తిమీరిని మిక్సీ పెట్టుకొని ఆ మిక్సీ పెట్టిన ముద్దని యాడ్ చేసుకుందాం. అది అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకొని 2 కలిసేలాగా 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుందాం. ఇలా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మసాలా అనేది కుక్ అవ్వనియండి. ఇలా 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి నేను ఇక్కడ చూపించిన విధంగా నూనె గనక పైనకి తేలింటే చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. ఒకవేళ మీకు చికెన్ బాగా డ్రైగా కావాలి అనుకుంటే కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో అలాగే స్టవ్ మీద పెట్టుకోండి. లేదా మీకు చికెన్ బాగా గ్రేవీగా రైస్లో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకోవాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు చూసారు కదా. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ మరి షేర్ చేయండి. మరి ఇంకెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.